హలో స్టూడెంట్స్, ఇప్పుడు మ్యాథ్స్ 2Bలో ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయింది. సెకండ్ ఎక్సర్సైజ్లో మనకు 2 మార్క్స్ ఒకటి 4 మార్క్స్ ఒకటి రావచ్చు. ఎందుకంటే మనం ఒకసారి చేసుకున్నాక ఇక్కడ ఎక్సర్సైజ్ 1Bలో ఇంపార్టెంట్ ఒకటి పొజిషన్ ఆఫ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్, పవర్ ఆఫ్ పాయింట్. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్, పవర్ ఆఫ్ ఏ పాయింట్, ఈ రెండు గుర్తుంటే చాలు. అసలు పొజిషన్ ఆఫ్ పాయింట్ అనేది, పొజిషన్ అంటే ఏంటంటే మనం పిల్లలని ఎప్పుడన్నా మన స్టూడెంట్స్ని ఎవరైనా అడుగుతాం, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావా, ఎక్కడ ఉన్నావు అని. అంటే మనం కాలేజ్ తరపున అట్లా కాకుండా కొంచెం జాబ్స్ కానీ కొద్దిగా ఏదైనా గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళని అయితే ఏమంటే నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు అంటే వాడు ఏమంటాడు, జాబ్ తెచ్చుకున్నావు అనుకో నేను హై పొజిషన్లో ఉంటాడు ఒకడు అంటాడు. ఇంకోటి ఏమంటాడు, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు అంటే మిడిల్లో ఉన్నాను రా, అంటే జాబు రాక ఏదో చిన్న జాబ్లో ఉన్నాను. ఇంకోటి ఏమంటే ఏం జాబ్స్ రాలేదరా నేను లోలో ఉన్నాను. బాగా గుర్తుపెట్టుకో, పొజిషన్ ఎన్ని టైప్ అంటే 3 టైప్స్. మన క్యాజువల్ ఎవరైనా స్టూడెంట్స్ మన ఫ్రెండ్స్ కానీ కొద్దిగా జాబ్స్ వచ్చిన వాళ్ళు అంటే హై కేటగిరీలో ఉంటాయి. వాటి పొజిషన్ ఏంటి, హై కేటగిరీ పొజిషన్. మిడిల్ ఉంటే ఏమంటాం, మిడిల్ పొజిషన్ అంటాం. లీస్ట్ ఉంటే ఏమి, లీస్ట్ పొజిషన్ అంటాం. అలాగే ఇక్కడ మనకు ఒక సర్కిల్ ఇచ్చి ఆ సర్కిల్ ఒక పాయింట్ ఇస్తాడు. ఆ పాయింట్ సర్కిల్ లోపల ఉందా, సర్కిల్ మీద ఉందా, సర్కిల్ బయట ఉందా అంటే ఇంటీరియర్, సర్కంసెంటర్, ఎక్స్టర్నల్. మనము మ్యాథమెటిక్స్ ప్రకారం మన లాంగ్వేజ్లో ఎలా చెప్పుకుందామంటే నేను చెప్తాను ఒకటే పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ అంటే పాయింట్ ఏ పొజిషన్లో ఉంది దాన్ని బట్టి లెస్ దాన్, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్. పవర్ ఆఫ్ పాయింట్, పవర్ అంటే తెలుసు కదా. ఇప్పుడు సపోజ్ ఐఏఎస్ కానీ ఏదన్నా అనుకో దాని పవర్ ఎట్లుంటాయి, ఆ పవర్ ఎక్కువ ఉందని అంటాం. అట్లా ఆ పవర్ని బట్టి ఎలా అనేది నేను ఇప్పుడు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ మీకు సర్కిల్లో జనరల్ ఈక్వేషన్ చెప్పినాను. జనరల్ ఈక్వేషన్ ఏంది, x² + y² + 2gx + 2y + c = 0 చెప్పాను లేదా. అది ఒక్కసారి చూడం. సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఏం చెప్పాను మీకు, x² + y² + 2gx + 2fy + c = 0. ఈ సర్కిల్ను ఏ లెటర్తో డినోట్ చేస్తామంటే ఎస్ అనేది బాగా గుర్తుపెట్టుకో. ఎస్ ఈక్వల్ టు, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇంకా ఎస్ ఈక్వల్ టు x² + y² + 2gx + 2fy + c = 0 అంటే ఇది జనరల్ ఈక్వేషన్. అంటే ఇప్పటి నుంచి ఎప్పుడైనా సరేనే ఎస్ ఈక్వల్ టు 0 అని మీకు కనబడిందా, లేకుంటే ఎస్ ఈక్వల్ టు 0 అని అన్నా నీకు ఏది గుర్తు రావాలా, x² + y² + 2gx + 2fy + c = 0. దీన్ని ఏమంటాం, సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ అంటాం. సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ అంటాం. అంటే s = x² + y² + 2gx + 2fy + c = 0 సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్. ఇంకా ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు s = 0 అని మీకు ఏ టెక్స్ట్ బుక్లో ఎక్కడ కనపడినా నీకు ఇది గుర్తు రావాలి. s = 0 అంటేనే x² + y² + 2gx + 2fy + c = 0 అంటాం. ఇప్పుడు చూడమ్మా, దాని ప్రకారం నేను మీకు మళ్ళీ చెప్పాను, s = x² + y² = r². దీన్ని స్టాండర్డ్ ఫామ్ అంటాము. ఇక్కడ దీని సెంటర్ ఎప్పటికైనా సరే 0, 0 అయితే ఈక్వేషన్ ఈ ఫామ్లో వస్తుంది. ఎట్లా, సెంటర్ అంటే ఏం చెప్పాను, -g, -c. ఇప్పుడు చూడమ్మా, ఈ సర్కిల్లో g ఏమవుతుంది, 0 అంటే 0 అంటే మొత్తం 0 అవుతుంది. f అంటే సెంటర్ ఏది 0, ఇది 0. అప్పుడు 0 అయిపోతుంది x² + y² + c. సీత మనకు అప్పుడు ఏమవుతుంది, x² + y² = r². ఎప్పుడైనా సరే ఇలా కనబస్తే x² + y² = r² కనిపిస్తే ఆ ఈక్వేషన్ లో సెంటర్ 0, 0 గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి చెప్తే s = x² + y² + 2gx + 2fy + c = 0 అంటే s = 0 అని మీనింగ్. s = 0 అంటే గుర్తుపెట్టుకోవాలి. అలాగే x² + y² = r² అంటే ఇక్కడ ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఏంటంటే 0, 0 అని గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి చేయడం అవసరం లేదు, ఐడెంటిఫై అవ్వాలి. x² + y² = r², సెంటర్ ఈజ్ 0, s = 0, ద ఈక్వేషన్ ఈజ్ x² + y² + 2gx + 2fy + c = 0 అని ఐడెంటిఫై అవ్వాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు 1B మ్యాథ్స్ 2Bలో ఎక్సర్సైజ్ 1Bలో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేది చూద్దాం. ఇక చూడమ్మా, s = x² + y² = r² అంటున్నాడు. అంటే ఇక్కడ సెంటర్ ఏమవుతుంది, 0 గుర్తుపెట్టుకో. ఈ మొత్తం దానికి సెంటర్ మన g, -f అనేది 0, 0 అని.
ఇక్కడ సెంటర్ 0 అయితే అంటే S = x² + y² = r². నీకు ఇంతకుముందు చెప్పాను S = 0 అంటేనే x² + y² + 2gx + 2fy + c = 0 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే S1 S11 S12 అని వస్తాయి. ఏం లేదు, కన్ఫ్యూజన్ లేదు, దానికన్నా సింపుల్ చూడండి ఎలా చెప్తాను చూడండి మా. S = 0 అంటే x² + y² = r². S1 అంటే ఏం లేదు మా, S1 అంటే x1 ఇక్కడ x² మీద దానికి 1 పెడతాం, ఇక్కడ y² కాదు అంతే. S1 అంటే x1 + y1 = r². ఇది ఐడెంటిఫై పెట్టుకోవాలి, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు 2 మార్క్స్ 4 మార్క్స్ నెక్స్ట్ సిస్టమ్ మార్క్స్ సర్కిల్ కూడా మనకు వస్తాయి. S1 అంటే నువ్వు ఎట్లా చదవాలా, x1 + y1 = r². ఇక్కడ సెంటర్ ఏమవుతుంది 0, 0. నెక్స్ట్ S11 అంటే 1 + 1 1² అవుతుంది కాబట్టి x1² + y1² = r². సెంటర్ ఏమవుతుంది 0, 0. నెక్స్ట్ S1 అంటే x1 x2 + y1 y2 = r². గుర్తుపెట్టుకోవాలా, S = x² + y² = r². S1 అన్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, x1 + y1 = r1. S11 అంటే ఏంది x1² + y1² + r². S12 అంటే ఒకటి 1 వస్తాయి, ఒకటి 2 వస్తాయి, అంటే x1 × x2 + y1 y2 = r². ఈ మొత్తం ఈక్వేషన్ సెంటర్ ఏమవుతుంది 0, 0. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను S = x² + y² + 2gx + 2fy + c = 0. ఇదేంది సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్. చెప్పాను కదా సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఏంది, జనరల్ S = x² + y² + 2gx + 2fy + c = 0. దీనిలో నేను చెప్పాను S = 0 అంటే నీకు ఇది గుర్తు రావాలని చెప్పాను, ఓకేనా. ఇప్పుడు S1 అంటున్నాడు. S1 అంటే మనకేం లేదమ్మా, ఇది ఇక్కడ సెంటర్ 0 కాబట్టి x1 + y1 = r². ఇక్కడ S1 అంటే గుర్తుపెట్టుకోవాలి అంటే x × x1 + y × y1 + g of x + x1 + f of y + y1 + c = 0. S1 అంటే సెంటర్ 0 కాబట్టి ఇది సింపుల్గా ఉంది. ఇక్కడ సెంటర్ 0 కాదు, సెంటర్ ఇచ్చినాడు కాబట్టి అప్పుడు ఏమవుతుంది S1 x1 + y1 + g of x + x1 + f of y + y1 = 0. అదే S11 అని అనుకోమ్మా, x1² + y1² + 2gx + 2fy1 + c = 0. S11 అంటే 1 1 స్క్వేర్ కదా కాబట్టి x1² + y1² + 2gx1 + 2fy1 + c = 0. నెక్స్ట్ S12 అంటే ఇక సింపులే, x1 x2 + y1 y2 + g of x1 + x2 + f of y1 + y2 + c = 0. మీకు ఈ రెండు ఈజీ ఉంటాయి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కాంబినేషన్. ఎందుకు కాంబినేషన్ అంటే ఫస్ట్ S1 అంటే ఏంది x1 + y1 + g of x + x1 + f of y + y1 + c = 0. S12 అంటే ఒకదానికి 1 పెడతావు, ఒకదానికి 2 పెడతావు, x1 x2 + y1 y2 + g of x1 + x2 + f of y1 + y2 + c. ఇది నేర్చుకుంటే ఇది వస్తుంది. ఇంక S11 అంటే స్క్వేర్ అని గుర్తుపెట్టుకోవాలి. S11 అంటే స్క్వేర్ x1² + y1² + 2gx1 + 2fy1 + c = 0. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. S అంటేనే x² + y² + 2gx + 2fy + c = 0 సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్. అదే సెంటర్ అయితే 0 అనుకో, S = x² + y² = r². అట్లా కాకుండా S = 1 అనుకో, x1 గుడ్డి గుర్తు 1 ఉంది కాబట్టి x1 + y1 అట్లా గుర్తు, x1 + y1 + g of x + x1 + f of y1 + c = 0. అట్లా కాక S11 అంటే 1 + 1 స్క్వేర్ కాబట్టి స్క్వేర్ అంటే x1² + y1² + 2gx + 2fy1 + c = 0. S12 అనుకో, ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1 2 అంటే x1 x2 + y1 y2 + g of x1 + x2 + f of y1 + y2 + c = 0 గుర్తుపెట్టుకోవాలమ్మా. ఎందుకంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మనకు వాడు ఎట్లా ఇస్తా అంటే S = 0 అంటే జనరల్ ఈక్వేషన్. S1 అంటే గుర్తుపెట్టుకో, S11 అంటే గుర్తుపెట్టుకో, ఓకేనా. ఇవి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడమ్మా, పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ఏదైనా ఒక సర్కిల్ తీసుకొని ఆ సర్కిల్ ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ ఆ ప్లేన్ ను 3 డివైడ్ చేస్తుంది. అంటే ఏదైనా ఒక సర్కిల్ తీసుకుంటే ఆ సర్కిల్ ను ప్లేన్ ఎన్ని టైమ్స్ అయితే 3 డివైడ్ చేస్తుంది. 3 టైమ్స్ అంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాము, ఇప్పుడు ఎవరన్నా మీ ఫ్రెండ్ ఫోన్ చేసినాడు, హలో రే ఎక్కడ ఉన్నావురా, ఇంట్లో ఉన్నాను అంటే లోపల ఉన్నావు.
మళ్ళీ ఎవరో ఫ్రెండ్ కొద్దిసేపు ఒక 1 అవర్ తర్వాత ఫోన్ చేస్తాడు, హలో ఏడన్నవరా, బయట ఉన్నా, ఎక్కడున్నావు, బయట ఉన్నావు. ఇంకోసారి ఎప్పుడైనా ఫోన్ చేసిన అనుకో, హలో ఏడన్నవరా, ఇంటి పైన ఉన్నారా, ఇంటి పైన. అంటే నువ్వు ఒక హాఫ్ అన్ అవర్కు 1 అవర్కు ఏం చేస్తున్నావు, నీ పొజిషన్ మారుతుంది. ఎక్కడ చెప్తున్నావు, ఇంట్లో ఉన్నా అంటున్నావు, బయట గ్రౌండ్లో ఉన్నా అంటున్నావు, ఇంటి పైన ఉంటున్నావు. అంటే నీకు గంటకు నీ టైం చేంజ్ అవుతుంది, అంటే నువ్వు బయటికి పోయినప్పుడు ఎక్కడన్నా. అలాగనే ఏదైనా ఒక సర్కిల్ ఒక ప్లేన్లో ఉన్నప్పుడు ఆ పాయింట్ 3 పార్ట్స్ డివైడ్ చేస్తుంది. ఎలా చేస్తుందంటే చెప్తాడు. చూడమ్మా, ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ అంటే సర్కిల్లో ఒక పాయింట్ తీసుకుంటే దాని పొజిషన్ ఏమైనది. ఏ సర్కిల్ ఇన్ ఏ ప్లేన్ డివైడ్స్ ద ప్లేన్ ఇంటూ 3 పార్ట్స్ నేమ్లీ అంటాడు. చూడమ్మా, మనము ఫస్ట్ మ్యాథమెటిక్స్ ప్రకారం నేర్చుకున్నాం. మ్యాథమెటిక్స్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఆ వర్డ్స్ నేర్చుకున్నాం. ఆ వర్డ్స్ తర్వాత మ్యాథమెటిక్స్లో వర్డ్స్ రాకుండా మనము జనరల్గా వాడే వర్డ్స్ కూడా యూజ్ చేద్దాం. అవి ఏంటివో నేను ఇప్పుడు చెప్తాడు మనకు, ఎలా అనేది చెప్తాడు. చూడమ్మా, ఫస్ట్ చూడమ్మా, అంటే ఇది సర్కిల్ మా. ఈ సర్కిల్లో ఒక పాయింట్ తీసుకున్నాడు. ఈ పాయింట్ ఆడంది లోపల ఉంది. ఇంకో సర్కిల్ తీసుకున్నాం, ఈ సర్కిల్ తీసుకున్నాం. ఇప్పుడు పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇంకో సర్కిల్ తీసుకున్నాం, ఈ సర్కిల్ ఆడుంది, ఇక్కడ ఉంది. అంటే పాయింట్ డిఫరెంట్. ఇది ప్లేన్ అనుకో, ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్, ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్, ఇది ఎక్స్ యాక్సెస్, ఇది పాయింట్ చేంజ్ అవుతుందా లేదా. పాయింట్ ఏముంది, లోపల ఉంది, తర్వాత బయట ఉంది, తర్వాత ఇక్కడ సర్కిల్ మీద ఉంది, ఇక్కడ బయట ఉంది. అలా మనము సర్కిల్ పొజిషన్ ఎలా అనేది చెప్తాను. పొజిషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నీకు నేను పొజిషన్ అంటున్నా, గుర్తుపెట్టుకోమా. చూడమ్మా, ఫస్ట్ ద ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్. ద ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్ అంటే పాయింట్ తీసుకో, ఇది సర్కిల్ మా, ఇది సర్కిల్. పాయింట్ అన్నాడు ద ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్. పి పాయింట్ అనుకున్నాడు, పి ఆఫ్ ఎక్స్ ఇక్కడ పాయింట్, ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ మా, ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ విచ్ ఈస్ ద సర్కిల్ కర్వ్. ద సర్కంఫరెన్స్ విచ్ ఈస్ ద సర్కిల్ కర్వ్ అంటే ఇది సర్కిల్ మా. ఈ సర్కిల్ తీసుకుంటే పి అనే పాయింట్ ఎక్కడ ఉందంటే సర్కంఫరెన్స్ ఇక్కడ ఉంది, పాయింట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ చూడమ్మా, ద ఎక్స్టీరియర్ ఆఫ్ ద సర్కిల్. ద ఎక్స్టీరియర్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఇది సర్కిల్ మా. దీని యొక్క పాయింట్ అవుట్ అంటే ఎక్స్టీరియర్ అంటున్నాడు, బయట ఇస్తున్నాడు, ఇక్కడ ఇస్తున్నాడు, ఈ పాయింట్ ఇక్కడ. నువ్వు ఇక్కడ దీనికి ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ పెడతా అంటే పెట్టుకో, ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్, దీనిలోకి పెట్టినా. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ కొన్ని వర్డ్స్ వాడుతున్నాడు. మ్యాథమెటిక్స్ ప్రకారం వర్డ్స్ ఏముంటుందంటే ఇంటీరియర్, సర్కంఫరెన్స్, ఎక్స్టీరియర్ అంటున్నారు. కొందరికి తెలిసి ఉంటాయి, ఎంబడి ఐడెంటిఫై అవుతాయి, అవి మ్యాథమెటిక్స్ వర్డ్స్. అట్లా కాకుండా మనం జనరల్గా వాడుకునే వర్డ్స్ చూడమ్మా. ఇది సర్కిల్. పి అనే పాయింట్ ఎక్కడ ఉంది, లోపల ఉంది. మన లాంగ్వేజ్ మన లోపల ఉంది. లోపల అంటే ఇన్సైడ్ లో ఉంది. అంటే పి అనే పాయింట్ ఒక సర్కిల్ ఇస్తున్నాం, ఆ సర్కిల్లో పి అనే పాయింట్ ఎక్కడ ఉంది, లోపల ఉంది. లోపల అంటే ఇన్సైడ్ కాబట్టి ద ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్ పాయింట్ పి ఆఫ్ x1 y1. అప్పుడు కండిషన్ ఏమవుతుందంటే చూడమ్మా, అంటే ఈ సర్కిల్లో పి అనే పాయింట్ లోపల ఇన్సైడ్ లో ఉంటే ఇప్పుడు కండిషన్ ఏమవుతుందంటే కండిషన్ 1 చూడమ్మా, పి లైస్ ఇన్ ద ఇంటీరియర్. ఇంటీరియర్ అనేది ఇన్సైడ్, గుర్తుపెట్టుకో. ద పి లైస్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్. సర్కిల్ లోపల ఉంది కాబట్టి ఇప్పుడు కండిషన్ ఏమవుతుంది, S11 less than equal to 0. S11 less than equal to 0. S11 అంటే నీకు ఏది గుర్తు రావాలా, ఇది రావాలా. x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 plus equal 0 అంటే ఆ ఈక్వేషన్ లెస్ దాన్ 0 అవుతుంది. నెక్స్ట్ ద ఆన్ ద సర్కిల్ విచ్ ఇస్ ద సర్కిల్ కర్వ్ అంటాడు. అంటే పి అనే పాయింట్ ఎక్కడ ఉంది, సర్కిల్ మీద ఉంది. మన లాంగ్వేజ్ ప్రకారం ఏమంటాము, మీద అంటాం. అదే ఇంగ్లీష్ అంటాం ఆన్ ద సర్కిల్. అంటే సర్కిల్ పైన ఈ పాయింట్ ఎలా ఉంది, సర్కిల్ మీద ఉంది, ఆన్ ద సర్కిల్. ఇప్పుడు ఆన్ ద సర్కిల్ అయినప్పుడు కండిషన్ ఏమవుతుందంటే పి లైస్ ఆన్ ద సర్కిల్, పి లైస్ ఆన్ ద సర్కిల్ కదా, ఆన్ ద సర్కిల్ S11 ఈక్వల్ టు 0. అంటే ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నప్పుడు సర్కిల్ మీద ఉంటే దాని కండిషన్ ఏమంటే S11 ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ లెస్ దాన్ 0, S11 0. లెస్ దాన్ 0 ఎప్పుడు ఉంటుంది, సర్కిల్ లోపల ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే ఇన్సైడ్ ఉంటే
S11 less than equal to 0. అదే సర్కిల్ పైన ఏదైనా పాయింట్ P of x1 y1, P అంటే ఏంది P of x1 y1 మా గుర్తుపెట్టుకో, P of x1 y1 ఇక్కడ అంతే x1 y1. P of x1 y1 పాయింట్ సర్కిల్ మీద ఉంటే అంటే సర్కిల్ సర్కంఫరెన్స్ మీద ఉంటే S11 equal to 0, S11 equal to 0. నెక్స్ట్ మా ద ఎక్స్టీనియర్ అంటే ఏంది మ్యాథమెటిక్స్ ప్రకారం ఎక్స్టీనియర్ అంటారు. అదే మన మామూలుగా వాడేది అవుట్ సైడ్ అంటే ద అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ అంటే మనం తీసుకున్న పాయింట్ ఇది సర్కిల్ ఉంది, ఇక్కడ పాయింట్ తీసుకున్నాం, ఈ పాయింట్ ఏంది P of x1 y1 ఎక్కడుంది మా సర్కిల్, ఇది లోపల ఉందా మీద ఉందా బయట ఉందా, అవుట్ సైడ్ ఉంది. అప్పుడు అవుట్ సైడ్ ఏమంటే నీకు కండిషన్ ఏమవుతుందంటే P లైస్ ఇన్ ద ఎక్స్టీనియర్ అంటే ఎక్స్టీనియర్ అంటే అవుట్ సైడ్ మా అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ S11 greater than equal to 0, S11 greater than 0. ఒకటి గుర్తుపెట్టుకో, అవుతుందా అవుతుంది లేదు మా ఒకటే గుర్తుపెట్టుకో, ఎందుకంటే 2 మార్క్స్ ఇంపార్టెంట్. మనకు సర్కిల్ తీసుకుంటే ఒక పాయింట్ ఇచ్చాడు, ఆ పాయింట్ సర్కిల్ లోపల ఉందా సర్కిల్ మీద ఉందా సర్కిల్ బయట ఉందా, సర్కిల్ లోపల ఉండేది అనుకో S11 less than 0. ఎందుకంటే ఒకటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఇంట్లో ఉన్నామనుకో, మనమే తీసుకుందాం స్టూడెంట్స్ తీసుకుందాం, మనం ఇంట్లో ఉన్నామనుకో, మన ఫాదర్ కానీ మన బ్రదర్ అనుకో, మనం అల్లరి చేస్తామా సైలెంట్గా ఉంటాం, ఏం చేయం, ఎందుకంటే ఫాదర్ కానీ బ్రదర్ కానీ అనుకో అంతారని సైలెంట్గా ఉంటాం. కాబట్టి సైలెంట్గా ఎట్లా ఉంటాం, పిల్లి లెక్క సైలెంట్గా ఉంటాం. బయటికి పోతే చేస్తాం ఫాదర్ గ్రౌండ్లో వేస్తాం అల్లరి చేస్తాం, అంటే నువ్వు ఇంట్లో అంటే పిల్లి లెక్క ఉంటావు, బయటికి పోతే ఫాదర్ ప్లస్ బ్రదర్ ఎవరు ఉంటారు కాబట్టి కొంచెం అల్లరి వేస్తావు, ఇంట్లో ఉన్నప్పుడు ఏంటావు సైలెంట్గా ఉంటావు. కాబట్టి లెస్ దాన్ 0, S11 less than 0 తగ్గుతావు సైలెంట్గా ఉంటావు, ఎందుకంటే ఫాదర్కి అరుస్తారు కాబట్టి S11 less than 0 తగ్గుతావు కాబట్టి లెస్ దాన్ 0. అదే బయటికి పోతే ఎవరున్నారు ఇంకా ఎంజాయ్ చేస్తావు, ఎందుకంటే ఫ్రెండ్స్తో ఏం చేస్తావు, ఇప్పుడు హీరో అవుతావు కాబట్టి S11 greater than 0 అది గుర్తుపెట్టుకో. అంటే లోపల ఉంటే ఇంకా వాళ్ళతో భయపడి సైలెంట్గా ఉంటాం కాబట్టి లెస్ దాన్ 0, బయటికి పోతే ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటావు కాబట్టి గ్రేటర్ దాన్ 0, S1 greater అది గుర్తుపెట్టుకో. ఇంకా సర్కిల్ పైన పాయింట్ ఉంది అనుకో S11 0, ఇది పొజిషన్ అంటే గుర్తుపెట్టుకో, లోపల ఉంటే లెస్ దాన్ బయట ఉంటే గ్రేటర్ దాన్ సర్కిల్ మీద ఉంటే ఈక్వల్ టు. ఎందుకంటే మనకు 2 మార్క్స్ ప్రాబ్లం అవుతాం, పొజిషన్ ఆఫ్ పాయింట్ అంటే సపోజ్ నువ్వు ప్రాబ్లం మొత్తం చేసి నీకు x వాల్యూ -2 వచ్చింది, -2 అంటే లెస్ దాన్ కదా, కాబట్టి S11 less than 0 అని రాస్తావు. ఒకవేళ నువ్వు చేసిన మొత్తం సింపుల్ గ్రేటర్ దాన్ వచ్చింది, అంటే +20 వచ్చింది, ప్లస్ అంటే ఏంది పాజిటివ్ వాల్యూ గ్రేటర్ కాబట్టి గ్రేటర్ అంటావు. ఒకదే అట్లా కాకుండా మీకు 0 వచ్చింది అంటే 0 అంటే ఈక్వల్ 0 అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మా పవర్ ఆఫ్ పాయింట్ సేమ్ అంతే, పొజిషన్ ఆఫ్ పాయింట్ పవర్ పాయింట్ ఒకటే, కానీ పొజిషన్ పాయింట్ ఏమంటే సర్కిల్ ఒక పాయింట్ తీసుకొని దాన్ని పొజిషన్ కడతాం, కానీ పవర్ ఆఫ్ పాయింట్లో తీసుకుంటాం అంటే సర్కిల్ తీసుకొని సర్కిల్లో సెంటరు రేడియస్ తీసుకొని దాని లింక్ P పాయింట్ ఎక్కడుందో అలా చూస్తాం, అది కూడా ఎలా సింపుల్, ఇది కూడా సేమ్ అంతే, ఇది వస్తే ఇది వచ్చేట్లే. చూడండి ఇప్పుడు లెట్ S equal to 0, అంటే ఏం గుర్తురాలి నీకు x² + y² + 2gx + 2fy + equal 0 అంటే S equal 0. బి ఏ సర్కిల్ విత్ సెంటర్ అంటే -g గుర్తుపెట్టుకోవాలా, సెంటర్ C అండ్ రేడియస్ అంటే R, సెంటర్ అండ్ రేడియస్. లెట్ ఏ పాయింట్ అంటే P of x1 y1 పాయింట్ ద CP is equal to R² డిఫైన్ ఆన్ ద పవర్ ఆఫ్ P అంటే పాయింట్ ఎలా ఉంది విత్ రెస్పెక్ట్ టు S equal 0. మనకి ఇదంతా అవసరం లేదమ్మా, డెఫినేషన్ కూడా మనం 2 మార్క్స్ ప్రాబ్లమే అవుతుంది. ఇక్కడ పొజిషన్ అయిపోయింది, పవర్ ఆఫ్ పాయింట్ అంటే ఇక్కడ P పాయింట్ ఎలా ఉంది అని చెప్తాం, కానీ ఇక్కడ P పాయింట్ ఎలా ఉంది అని చెప్పడానికి సింపుల్గా మనకు సెంటర్ రేడియస్ ఇచ్చాడు, కన్ఫ్యూజ్ కావు, ఇది ఎంత సింపుల్ ఉంటే నేను చెప్తా చూడండి ఒక్కోసారి. చూడండి ఇప్పుడు ఫస్ట్ మనకేముంది చూడు ఇంటీరియర్ అంటే ఏంటి ఇన్సైడ్ అని గుర్తుపెట్టుకో, ఇన్సైడ్ మన లాంగ్వేజ్లో. తర్వాత సర్కిల్, ఎక్స్టర్నల్ అంటే ఏంటి అవుట్ సైడ్ గుర్తుపెట్టుకోము. ఇది ఏముందంటే ఆన్ ద సర్కిల్, ఎందుకంటే ఈ పాయింట్స్ మనం భాషలో పెట్టుకోవాలి. మ్యాథమెటిక్స్ ప్రకారం అయితే ఇంటీరియర్ అంటే లోపల, ఎక్స్టర్నల్ అంటే బయట, ఆన్ ద సర్కిల్ అంటే సర్కిల్ మీద. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం ఒకటి చేద్దాం. ఫస్ట్ ఇంటీరియర్ చేద్దాం. ఇంటీరియర్ అంటే ఏంటి లోపల. చూడమ్మా ఇంటీరియర్ అన్నారు కదా, చూడు ఇంటీరియర్ అంటే దీన్ని చూసుకోమ్మా, సర్కిల్ తీసుకోమ్మా, ఇది సర్కిల్, ఇక్కడ సెంటర్ ఉంది, ఇక్కడ సెంటర్ ఉంది. సెంటర్ నుంచి ఎక్కడ తీసుకున్నా మనకి ఏమైంది రేడియస్, ఇది R అవుతుంది. ఇటు వరకు అదే ఇచ్చినాడు.
లెట్ ఎస్ ఈక్వల్ 0 అంటే ఇది ఎస్ ఈక్వల్ 0. ఇక్కడ కూడా ఇది ఎస్ ఈక్వల్ 0. ఎస్ ఈక్వల్ 0 అంటే ఇది x² + y² + 2gx + 2fy 0. ఇక్కడ కూడా ఇది కూడా ఎస్ ఈక్వల్ 0. ఎస్ ఈక్వల్ 0 అంటే గుర్తా, ఎస్ ఈక్వల్ 0 అంటే ఈ సర్కిల్ ఈక్వేషన్. ఇక్కడ సెంటర్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు, కానీ పాయింట్ ఏమంటున్నాడు, పి లైస్ ఇన్ ఇంటీరియర్ అంట, అంటే ఇన్సైడ్ ఉంది. అంటే అప్పుడు ఎట్లా ఉంటుంది, పి అనే పాయింట్ ఇక్కడ ఉంది, పి ఆఫ్ x1/1. పి పాయింట్ అక్కడ ఉంది. అంటే పి పాయింట్ అక్కడ ఉంటే చూడమ్మా, సర్కిల్ ఇది సెంటర్, ఇది రేడియస్, పి పాయింట్ లోపల ఉంది. లోపల ఉన్నప్పుడు ఏమవుతుంది, పి లైస్ ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్ S11 < 0. సేమ్ అట్లే, కానీ ఇక్కడ S11 తో పాటు ఇక్కడ ఏమవుతుందంటే నీకు చూడమా, <0 అంటే దీని వాల్యూ నెగిటివ్ అవుతుంది, దీని వాల్యూ నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ చూడమా, పి లైస్ ఆన్ ద సర్కిల్ అంటే దీని చూడమా, ఇప్పుడు దీన్ని డయాగ్రామ్ ఆన్ ద సర్కిల్ అంటున్నాడు, అంటే ఇది సెంటర్, ఇది సర్కిల్, ఇక్కడ సెంటర్ తీసుకున్నాం, ఇది రేడియస్. ఏమంటున్నాడు, ఆన్ ద లైస్ అంటున్నాడు, అంటే పి పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, పి ఆఫ్ x1/1 పాయింట్. అప్పుడు సర్కిల్కి ఏమవుతుంది, S11 0. S1 0 అంటే పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, ఏంది 0 అవుతుంది. నెక్స్ట్ పి లైస్ ఇన్ ద ఎక్స్టర్నల్ అంటే అవుట్ సైడ్, పి లైస్ ఇన్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ S11 < 0. S11 < 0 అంటే గుర్తుపెట్టుకున్నాం, దీని డయాగ్రామ్ ఉంటుంది. ఇది సర్కిల్, ఇది సెంటర్, ఇది రేడియస్. ఏమంటున్నాడు, అవుట్ సైడ్ అన్నాడు, అంటే పి పాయింట్ ఎక్కడ పోయింది, బయటకు పోయింది, పి ఆఫ్ x1/1. అప్పుడు ఏమవుతుందంటే S11 అనేది పాజిటివ్ అవుతుంది, అంతే. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా మీకు జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ కావాలని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఒకటే గుర్తుపెట్టుకో, ఇవి మాత్రం బయట చేయాల్సిందే ఫార్ములాస్. ఇవి పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్, నీ పొజిషన్ నువ్వు గుర్తుపెట్టుకో, వేరే వాళ్ళది పొజిషన్. మనం ఇంట్లో ఉన్నాం, ఇంట్లో అంటే ఏం చేస్తాము, పేరెంట్స్తో భయపడతాం కాబట్టి సైలెంట్గా ఉంటాం, కాబట్టి S11 < 0 తగ్గుతాము, కాబట్టి S11 0. పేరెంట్స్ లేరు, నేను బయటకు వెళ్ళిపోయినా, ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ చేస్తాం, ఎంజాయ్ చేస్తా కాబట్టి S11 < 0 గ్రేటర్. అదే అంతే గుర్తుపెట్టుకో, S11 < 0 ఎక్కడున్నా, ఇక్కడ S11 < 0 అంటే ఎలా గుర్తుపెట్టుకో, హౌస్లో ఉండాలి. S11 ఫ్రెండ్స్తో ఉన్నా, గ్రౌండ్లో ఉన్నాను, గ్రౌండ్లో గుర్తుపెట్టుకో, గ్రౌండ్లో పెట్టుకో. S11 = 0 అంటే ఇంట్లోనే పైన ఉన్నా, సైలెంట్గా ఉన్నా, అంతే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే నీకు ఇక్కడ ప్రాబ్లం చేసినప్పుడు -పాయింట్ వచ్చింది, దాన్ని బట్టి అది ఒకటి గుర్తు. పొజిషన్ ఆఫ్ పాయింట్ అంటే ఇంట్లో ఉన్నా అంటే S11 < 0, బయట ఉన్నా అంటే గ్రేటర్ S11 < 0, మీద ఉన్నా అంటే S11 చెప్పాలి. అదే పవర్ ఆఫ్ పాయింట్ అనుకో, గుర్తుపెట్టుకో. పవర్ ఆఫ్ పాయింట్ అంటే పి పాయింట్ తీసుకున్నప్పుడు ఇది జస్ట్ మీకు ఐడెంటిఫై, సర్కిల్ ఉన్నా గుర్తుపెట్టుకో. పవర్ ఆఫ్ పాయింట్ అంటే నీకు పవర్ ఉంది, ఎక్కడున్నావు, ఇంట్లో ఉన్నావు కాబట్టి నీ పవర్ తగ్గుతాయి కాబట్టి మైనస్లో అంటే నెగిటివ్లో ఉన్నావు. బయట ఉన్నావు అంటే నీ పవర్ పెరుగుతుంది కాబట్టి పాజిటివ్ అని గుర్తుపెట్టుకో, అంతే. ఇది S10, ఇది మనకి అంతే. ఇది గుర్తుపెట్టుకొని చాలు. 2 మార్క్స్ ప్రాబ్లం నేను చెప్పేటప్పుడు అవుతుంది. జస్ట్ ఈ క్లాస్ ఇంకో క్లాస్లో ఎక్సర్సైజ్ 1B అయిపోతుంది, 1C కూడా ఒక 2-3 క్లాసులు అయిపోతుంది. ఈ నేమ్ కొద్దిగా లెంత్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఇవి గుర్తుపెట్టుకోండి, పొజిషన్ ఆఫ్ పాయింట్, పవర్ ఆఫ్ పాయింట్. దీంతో పాటు ఇప్పుడు ట్యాంజెంట్ ఉంది, ఆ ట్యాంజెంట్ చెప్తే అయిపోతుంది. ట్యాంజెంట్ ఒకటి చెప్తాను చూడండి, ఒకసారి ట్యాంజెంట్ కూడా ఒకటి చెప్తా చూడమ్మా. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్, ఇది ఒక్కటి చెప్తే అయిపోయాను. ట్యాంజెంట్ అంటే ఇంతకుముందు చెప్పాను, ఏదైనా ఒక సర్కిల్ తీసుకుంటే ఈ సర్కిల్ దగ్గర ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఒక లైన్ టచ్ అయితే దాన్ని ట్యాంజెంట్, అంటే ట్యాంజెంట్ L = 0, ఇది ట్యాంజెంట్. కానీ మాకు ఇక్కడ ఏమంటున్నాడు, లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్, అంటే ఆ ట్యాంజెంట్ యొక్క లెంత్ ఎంత అంటున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోమ్మా. ఇది చూడమ్మా, ఫస్ట్ ఏమన్నా అంటే లెట్ P ఈజ్ ద ఎక్స్టర్నల్ పాయింట్, అంటే P అనే పాయింట్ ఎక్కడ ఉంది, అవుట్ సైడ్ ఉంది. ఈ సర్కిల్ బయట ఏముంది, P పాయింట్ ఉంది, ఇక్కడ P పాయింట్ ఉంది, గుర్తుపెట్టుకో. ఏమంటున్నాడు అంటే చూడమ్మా ఒకసారి, లెట్ P ఈజ్ ద ఎక్స్టర్నల్ పాయింట్. ఎక్స్టర్నల్ అంటే అవుట్ సైడ్ అనుకోమ్మా, అవుట్ సైడ్ అని గుర్తుపెట్టుకో. మన లాంగ్వేజ్లో మ్యాథ్స్ పక్కన ఎక్స్టర్నల్ అంటే ఇది ఒక సర్కిల్, ఈ సర్కిల్ పక్కన P పాయింట్ ఏమన్నాడు, ఇక్కడ ఉన్నాడు P పాయింట్. లెట్ P ఎక్స్టర్నల్ పాయింట్ ఆన్ ద సర్కిల్ S = 0, అంటే సర్కిల్ అంటే S = 0. S = 0 అంటే ఏం చెప్పాను, x² + y² + 2gx + 2fy + c = 0. S = 0. at PT is the tangent. ట్యాంజెంట్ చెప్పాను, ఏదైనా ఒక సర్కిల్ ఒక ట్యాంజెంట్, అంటే ఇక్కడ ఈ నుంచి ఒక లైన్ పోతుంది అనుకో, ఇలా పోయింది, ఇక్కడ T అనుకో, దీన్ని ట్యాంజెంట్.
ఈ లైన్ నుంచి లైన్ పీటీ ఈజ్ ద ట్యాంజెంట్. ఈ మొత్తం లైన్ ఏమంటున్నాడు? ట్యాంజెంట్ అన్నాడు. ట్యాంజెంట్ టు ద సర్కిల్ s equal to 0, then pt is called the length of the tangent. ఈ మొత్తం దాన్ని ఏమంటున్నాడు? లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ అన్నాడు. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ అంటే ఏంది? s11 ఈక్వల్ టు 0. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ద లెంత్ ఆఫ్. అప్పుడు చూడమ్మా, నీకు ఏంటంటే p of x1 y1 is the external point with respect to x equal 0, then the length of the tangent p of x1 is root of s11. ఇది మీకు డెఫినేషన్ అడగాడు, జస్ట్ మీకు ఐడెంటిఫై కావాలో గుర్తుపెట్టుకోండి. ఇదంతా అవసరం లేదు మా, ఒకటే గుర్తు. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ అంటే గుర్తుపెట్టుకో రూట్ s11. ఇది ఒక్కటి గుర్తుంటే చాలు, అంతే. నేను ప్రతి దానికి ఒక గుర్తు చెప్తా, నాకు డెఫినేషన్స్ అవసరం లేదు. ఎక్కడ డెఫినేషన్ చెప్పాలన్నప్పుడు అక్కడ డెఫినేషన్ నేర్చుకోవాలి. ఇక్కడ డెఫినేషన్ అడుగుతాను. ఏమన్నాడు? లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ అంటే రూట్ s1. ఇది ఎలా వచ్చిందంటే, ఒక సర్కిల్ తీసుకో, ఈ సర్కిల్ దగ్గర పాయింట్ ఎక్కడ ఉంది? బయట ఉంది. ఈ పాయింట్ p of x1. ఈ పాయింట్ నుంచి ఇక్కడ టీ అనే పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి పాయింట్ దీన్ని ఇలా గీసేసారు అనుకో, ఇది ట్యాంజెంట్ ఉంది. ఈ సర్కిల్ కి ట్యాంజెంట్ ఉంది. కానీ ఇక్కడ పీ పాయింట్ టీ ఉంది కదా, ఈ మొత్తాన్ని అంటాం లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్. అదే ఇక్కడ డెఫినేషన్. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఎలా డినోట్ చేస్తామంటే రూట్ ఆఫ్ ఎస్. ఒకటే గుర్తుపెట్టుకో, నేను చెప్పిన ఏంది నీకు? ఫస్ట్ది పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్. పొజిషన్ ఆఫ్ పాయింట్ అంటే ఏంది? లోపల ఉంటే అని చెప్పాను s11 less than 0. ఎందుకంటే ఇంట్లో సైలెంట్ కొడతావు, బయటికి పోయినావు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తావు. సెకండ్ వన్ ఏంది? s11 greater than 0. థర్డ్ వన్ ఇంకా సింపుల్, నార్మల్గా ఉంటావు కాబట్టి s11 ఈక్వల్ టు 0. పొజిషన్ ఆఫ్ పాయింట్. అదే పవర్ ఆఫ్ పాయింట్ ఏం చెప్పాను? పవర్ ఆఫ్ పాయింట్ ఏం చెప్పాను? సేమ్ ఇలాగనే, లోపల ఉంటే ఉంటావు, సైలెంట్ ఉంటావు కాబట్టి s11 less than 0. s11 is equal to 0. కానీ s11 0 అంటే ఇటు ఏముంటావు అంటే నెగిటివ్ ఉంటావు. అదే బయటికి పోతావు, బయటికి పోతే ఏమో చేస్తావు? జీరోగా ఉంటావు. జీరో అంటే ఏంది? s11 greater than 0, పాజిటివ్. సైలెంట్ ఉంటావు కాబట్టి s11 is equal to 0. అంతే, ఇది గుర్తుపెట్టుకుంటే. పొజిషన్ ఆఫ్ పాయింట్ అంటే ఇది, పవర్ ఆఫ్ పాయింట్ అంటే ఇది, ట్యాంజెంట్ అంటే రూట్ s11. రూట్ s11 అంటే ఏంది మనకు? x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 ప్లస్ 2f1 ప్లస్ c ఈక్వల్ 0. దీనికి రూట్ రాస్తాం. అంటే s1 అంటే ఏంది? x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 ప్లస్ 2yf1 ప్లస్ c. s11 అన్నప్పుడు దీనికి రూట్ రాస్తాం. అంటే పాయింట్ ఏమన్నా 2,3 అనుకో, ఇది x ఇది y. అప్పుడు x1² అంటే ఏమంది? 4, 3² అంటే 9, 2gx1 అంటే 4g ప్లస్ 6f ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇట్లా చేసుకుంటా పోతాం. సింపుల్, మా చాలా సింపుల్. గుర్తుపెట్టుకో, పొజిషన్ ఆఫ్ పాయింట్, పవర్ పాయింట్, లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఒకటే గుర్తుపెట్టుకో, రూట్ s1. ఇవి నోట్ చేసుకోండి చాలు. నెక్స్ట్ ఖచ్చితంగా ప్రాబ్లం చెప్తాను. 2 క్లాసులు అయిపోతుంది. ఈ ఒక క్లాస్ ఇంకో క్లాస్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. నోట్ చేసుకోండి.